సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఆదివారము ఆరాధన ఉదయం 6 గంటలకు అలాగే 10 గంటలకు ఉన్నాయి. ప్రతివారు వీలైన సమయాల్లో దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము 2వ సమయాల గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. గనులైన వారికి కలుగు పేరు నీ కలుగజేసి ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు గడిపినట్లయితే దేవుడిస్తున్న ఒక భరోసాకరమైన మాట, గనులైన వారు కలుగజేసిన ఒక పేరును నీకును కలుగజేస్తాను. ఈ వాగ్దానము అది నేననే భేదం లేదు, కానీ ప్రతి వారు ఆయన ఎవరైతే నమ్మకిస్తారో, ఆయన ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే ఆయన యందు ఉంటారో వారందరికీ కూడా ఆయన యొక్క భరోసా ఆయన కలుగజేసేవాడు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న వనరులను బట్టి, లేదా నీకున్న నేపథ్యాన్ని బట్టి నువ్వు అనుకోవచ్చు నా వల్ల ఏం జరుగుతుందని. కానీ ప్రియకుమార కుమార్తె, ఆయన సాధ్యమైన దేవుడు, ఆయన పట్ల సమస్తము చేయగల దేవుడు. ఒకవేళ మనము కానీ ఆయనకు అప్పగించబడినట్లయితే గనులైన వారిని ఆయన అత్యధికంగా చేసే దేవుడు. ఒకవేళ అనుకుంటా వీరే ధనవంతులు అవుతారు, వీరే భాగ్యవంతులు అవుతారని లేదు. ఆయన ఎవరినైనా గనులుగా చేసేవాడు. ఒకనొక సమయంలో ఆత్మీయ తండ్రి గారు సద్దాసాయి గారిని చూసినప్పుడు మాకు పరిస్థితి చాలా దీనంగా ఉండేది. మమ్మల్ని ఎవరు ఆదరించలేదు, ఓదార్చలేదు. కానీ ఆ దినాన ఆత్మీయ తండ్రి గారు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ నమ్మకంగా దేవుళ్ళు వర్ధిల్లినప్పుడు ఈరోజు చూడగలము దేవుడు ఈరోజు ఇచ్చిన స్థాయి. అది కేవలము ఆయన కృప. ఈరోజు నా కుమార్తె, నువ్వే పరిస్థితులన్నా వాటిని చూడక, భయపడక, దిగులు చెందక, ఇదిగో ప్రభువు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవానికి ఉన్నారు. నీ బిడ్డలైన వారు ప్రతి వారిని మీరు దీవించండి, ఆశ్రయించండి, బలపరచండి. నీ కృపాక్షాలు నింపి అలా వారు కోరుకున్న ప్రతి కోరికలు సిద్ధింపచేయమంటున్న దేవానికి ఉన్నారు. వారి పట్ల నీ ఉద్దేశాలు నెరవేర్చమంటున్న దేవానికి ఉన్నారు. ఇదిగో మరి ముఖ్యంగానైనా వారి లాంటి యొక్క స్థితిగతులు ఉన్నప్పటికైనా నేను నమ్ముకున్న వారిని మీరు లేవనెత్తి వాడుకోండి. నీ దీవెనాశను నింపి నీ కృపాక్షములు దయచేసి నడిపించమని ఆయన ఏదైనా ఆరాధన పాల్గొన్న ప్రతి బిడ్డలను నీ యొక్క వాక్యముతో బలపరిచి ఆశీర్వదింపచేయమని యేసు నమ్ముతున్నాం తండ్రి, ఆమేన్. భయపడద్దు, ఆయన యొక్క వాగ్దానం నమ్మకించండి. దేవుడితో కాలంలో మిమ్మల్ని హెచ్చింపుగాక, ఆమేన్.